హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ టాక్ షో. ప్రతి మనిషికి ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్య సాధన దిశలో మనం ప్రయాణించేటప్పుడు ఎన్నో ఆటుపోట్లను, ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటాం. అలాగే ఆ సవాళ్ళన్నింటినీ అధిగమిస్తూ మన లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తాం. అలా చేరినప్పుడే మనకు విజయం మనల్ని వరిస్తుంది. అలాగా తను అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఎన్నో స్ట్రగుల్స్ని ఫేస్ చేసి, ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని, తన కెరీర్ని కూడా పక్కన పెట్టేసి తను అనుకున్న లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రయాణించి విజయాన్ని సాధించిన ఒక వ్యక్తిని మీకు ఇప్పుడు నేను పరిచయం చేయబోతున్నాను. శ్రీ లలిత ప్లైవుడ్ ఇండస్ట్రీస్ జంగారెడ్డిగూడెం అధినేత శ్రీ కొమ్మిన సూర్యకిరణ్ కుమార్ గారు. ఆయన 10 years యూకేలో ఉండి కొన్ని ఇయర్స్ ఇండియాలో కూడా వర్క్ చేసి తన మాతృభూమిలో హోమ్ టౌన్లో ఒక ఇండస్ట్రీని స్థాపించాలని తన కళను నెరవేర్చుకోవడానికి ఈ కెరీర్ని అంతా పక్కన పెట్టేసుకొని తను చాలా ఆటుపోట్లని, ఎన్నో స్ట్రగుల్స్ని అధిగమించి ఈరోజు ఆ ఫ్యాక్టరీని, ఆ ఇండస్ట్రీని విజయపథంలో నడిపిస్తున్నారు. ఆయన విజయాన్ని ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. మధ్యలో ఒక దగ్గర కొంచెం ఆడియో మీకు ఇబ్బంది పెట్టచ్చు, అది రికార్డ్ అయిపోయిన తర్వాత చూసుకున్నాను, దాన్ని క్షమించగలరు, అడ్జస్ట్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ టైం ఇలా జరగకుండా చూసుకుంటాను. అలాగే మా వీడియో మీరు చివరి వరకు చూడండి. చాలా మంచి మంచి పాయింట్స్ ఆయన చెప్తారు, మీకు చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ రావడానికి మీ అభిమానం, మీ సహకారం మాకు అవసరం. తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? వెల్కమ్ టు మై ఛానల్ సూర్యకిరణ్ కుమార్ గారు. హలో అండి, హౌ ఆర్ యూ? నైస్ మీటింగ్ యూ. దిస్ ఇస్ సూర్య. చెప్పండి సూర్యకిరణ్ గారు, మీ నేపథ్యం ఏంటి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ స్కూలింగ్, మీ ఎడ్యుకేషన్ గురించి చెప్పండి. మాది పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం, ఓకే, ఆంధ్రప్రదేశ్ అండి. 9th క్లాస్ వరకు నేను జెడ్పీపీహెచ్ స్కూల్లో చదివాను. ఓకే. 10th ఇంటర్మీడియట్ విజయవాడలో చదువుకున్నా. ఓకే. తర్వాత బీటెక్ వచ్చి మనం తుల్జాపూర్లో చేశానండి. ఓకే, మహారాష్ట్ర. ఓకే అండి. అప్పుడు కాలేజెస్ చాలా తక్కువ ఉన్నాయి ఏపీలో. ఓకే. ఓన్లీ 16 కాలేజెస్ అలా ఉన్నాయి. అయితే నేను మా కజిన్స్ వాళ్ళు అక్కడ చదివారు. ఓకే. సో ఆ రిఫరెన్స్ తో అక్కడ బీటెక్ కంప్లీట్ చేసి. ఏ బ్రాంచ్ తీసుకున్నారు? మెకానికల్ అండి. ఓకే. సో 2000లో నాది బీటెక్ మెకానికల్ కంప్లీట్ అయింది. అయ్యాక ఒక 1.5 year ఇండియాలో వర్క్ చేశాను, కోన్ ఎలివేటర్ వాటిలో. ఓకే. తర్వాత యూకే వెళ్ళానండి. ఓకే. స్టూడెంట్ వీసా మీద వెళ్ళాను. అక్కడ ఏదో చిన్న డిప్లొమా కోర్స్ చేశాను. ఆల్మోస్ట్ 10 years అక్కడే వర్క్ చేశాను. ఓకే. అక్కడ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ కాదు సార్, మార్కెటింగ్ సైడ్ చేశాను. ఓకే. సో రీటైల్ మార్కెటింగ్ లో వర్క్ చేశాను. ఓకే. మళ్ళీ ఇండియా 2010లో వచ్చాము. ఇండియా ఎందుకు వచ్చేసారండి? యాక్చువల్గా నాకు కొద్దిగా హోమ్ సిక్ అండి. నాకు కొద్దిగా ఫ్యామిలీతో గడపాలి, ఇలాంటివి బాగా ఇంట్రెస్ట్. ఓకే. సో వన్స్ ఫ్యామిలీ స్టార్ట్ అయింది, కిడ్స్ స్టార్ట్ కాగానే మళ్ళీ ఇండియా వచ్చి సెటిల్ కావాలనే కోరిక. ఓకే. సో మళ్ళీ వచ్చి హైదరాబాద్లో ఉన్నాము. ఆల్మోస్ట్ 8 years మళ్ళీ మెకానికల్ బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేశాను. అప్పుడు మ్యారేజ్ అయిపోయిందండి? అయిపోయిందండి. నాకు 2 పిల్లలు. ఓకే. ఒకళ్ళు 9th standard, ఒకళ్ళు 5th standard. ఇప్పుడు వైఫ్ ఎడ్యుకేటెడ్, ఎంఎస్సి చేసింది తను. ఓకే. మేడం కూడా వర్క్ చేస్తారండి ఇండియాలో? ఇప్పుడు ప్రెసెంట్ ఏం లేదండి. ఓకే. యూకేలో వర్క్ చేస్తారు. ఇండియా వచ్చాక తను హౌస్ వైఫ్. ఓకే. పిల్లల్ని చదివించుకోవాలి, ఇవి ఉంటాయి కదా. మీరు సడన్ గా మీ రూట్ ఎందుకు మార్చుకున్నారండి? అంటే సడన్ గా జాబ్ నుండి మళ్ళీ బిజినెస్ లోకి రావాలని మీకు ఎందుకు అనిపించింది? యాక్చువల్లీ ఇండియాలో వర్క్ చేసినప్పుడు కొద్దిగా జాబ్ సాటిస్ఫాక్షన్ అంతగా అనిపించలేదండి. మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా చివరికి ఏం లేదు. సో నేను ఆలోచించాను, ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాం, ఇదేదో మనకి ఓన్గా మనం చేసుకుంటే బాగుంటది కదా, మనం ఒక 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటట్టు ఉంటది అని ఆ థాట్ అయితే వచ్చింది. కానీ అప్పుడు ఇన్వెస్ట్మెంట్ కి అమౌంట్ అన్ని కావాలి కదా, ఆ మూమెంట్ అనుకున్నాను కానీ ఏం చేయలేదు. అంటే టోటల్ డిఫరెంట్. యాక్చువల్గా మా రిలేటివ్, మా కజిన్ ఉంటాడు, ఆయన యాక్చువల్ గా డోర్ ఫ్యాక్టరీ జంగారెడ్డిగూడెంలోనే. ఓకే. ఆయన చాలా సార్లు చెప్పాడు, ఇలాగా ప్లైవుడ్ ఇండస్ట్రీ ట్రై చేయి, బాగుంటది, వైట్ కాలర్ జాబ్ లోనే ఉంటది, నువ్వేమి పెద్ద హార్డ్ వర్కింగ్ అంటే మాస్ ఫీల్డ్ ఏమి ఉండదు, ఇది అంతే, నీకు ఇన్పుట్ అవుట్పుట్ అన్ని తెలుస్తాయి అని చెప్పేవాడు. కానీ అది మనసులో పెట్టుకున్నా కానీ అంత ధైర్యం చేయలేదు, ఎందుకంటే మన ఫీల్డ్ కాదు కదా అని వదిలేశాను. ఓకే. తర్వాత ఈ జాబ్స్ లో ఇదంతా చూసాక నాకు అనిపించింది, నిజమే కదా, అసలు ట్రై చేసి చూద్దామని. ఇంకా నాకు యాక్చువల్ గా మార్కెటింగ్ ఫీల్డ్, నాది ఇంటర్నేషనల్ మార్కెటింగ్ చేశాను.
సో నాకు ఈ ఇండియా మార్ట్ ఇవన్నీ కొద్దిగా బాగా ఐడియా ఉంటది. ఓకే. సో దాని త్రూ నేను సెర్చ్ చేశాను అసలు మెషిన్స్ ఏముంటాయి ఏంటి. మనకి ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది కదండి, ప్రతిదీ యూట్యూబ్ లో మనం చెక్ చేయగలము. ఓకే. అలాగా అసలు ఈ ఇండస్ట్రీ ఏంటి, అసలు దీన్ని ఎలాగా, ఈ వర్కింగ్ ఏముంటది, ఇందులో ఏం మిషనరీస్ ఉంటాయి, ఇవన్నీ కొద్దిగా ఒక అవగాహన వచ్చింది. కొద్దిగా గ్రౌండ్ వర్క్ చేసుకున్నాను, తను గైడెన్స్ ఇచ్చాడు. అంటే అలా మీరు ఇది ఎక్కడన్నా సిటీలో కానీ ఎక్కడన్నా స్టార్ట్ చేయొచ్చు కదా, మీ ఊర్లోనే ఎందుకు స్టార్ట్ చేయాలంటే? యాక్చువల్ గా నాకు నా హోమ్ టౌన్ కి ఏదన్నా చేయాలి అని జనరల్ గా ఎవరికైనా ఉంటది కదా. మనం పుట్టిన ఊరు, మనం అంటే నా పేరెంట్స్ జంగారెడ్డిగూడెంలోనే ఉంటారు. సో మన ఊర్లో మనం చేస్తే బాగుంటది అన్న ఉద్దేశంతో జంగారెడ్డిగూడెం. ప్లస్ అది కాకుండా మనకి రా మెటీరియల్ సోర్సెస్ అవి కూడా ఈ జంగారెడ్డిగూడెం నియర్ బై అంత ఫారెస్ట్ ఏరియా అండి. కొద్దిగా రా మెటీరియల్ సోర్స్ కూడా కొద్దిగా ఈజీగా ఉంటది. రా మెటీరియల్ అంటే ఏది యూజ్ చేస్తారని ఇప్పుడు ప్లైవుడ్ ఇండస్ట్రీ మన యూక్లిప్టిస్ ఉంటది కదండి, దాని లేయర్స్ అండి, దాన్ని కోర్ అంటారు. అదే పీలింగ్ ఉంటది, అది మెయిన్ సోర్స్. అది ఇక్కడ మీకు దొరుకుతుందా? మనకి ఇప్పుడు లోకల్ గా కూడా అవైలబిలిటీ ఉంది. యాక్చువల్ గా ఇదివరకు మన ఇండస్ట్రీ స్టార్ట్ చేసిన కొత్తలో మొత్తం యూపీ నుంచే తెచ్చేవాడిని. ఓకే. ఇప్పుడు అయితే యూపీ ప్లస్ లోకల్ గా కూడా సోర్స్ చేస్తున్నాము. ఓకే. సో డిఫరెన్స్ ఉంటుందండి యూపీ దానికి? అంటే యాక్చువల్లీ యూపీ ఏంటంటే కొద్దిగా మెచ్యూరిటీ ఎక్కువ ఉంటుందండి. అది అంటే అది ఆ ట్రీ ఏదైతే ఉంటుందో దాన్ని కొద్దిగా మెచ్యూర్ లెవెల్ కి వచ్చాక వాళ్ళు కట్ చేస్తారు. ప్లస్ అక్కడ ఆ నేలకి మరి ఏమో తెలియదు, అదంతా కొద్దిగా రెడ్వుడ్ ఉంటుంది లేయర్ కూడా. స్ట్రెంత్ కూడా మనకి కంపారిటివ్ గా ఏపీలో దొరికిన దానికన్నా అది కొద్దిగా స్ట్రెంత్ ఎక్కువ ఉంటది. కాకపోతే జనరల్ గా మార్కెట్ లో కూడా యూపీ కోర్ అంటే కొద్దిగా డిమాండ్ ఎక్కువ. ఓకే. కంపారిటివ్ లో అంటే ఏపీలో మన ఈ సరౌండింగ్స్ లో దొరికేది కూడా ఏమీ తక్కువ క్వాలిటీ కాదు, ఇది అంతే ఉంటది, ఓన్లీ కలర్ డిఫరెన్స్ ఉంటది. ఓకే. సో ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే మార్కెట్ ఎక్కువ ఆల్టర్నేట్ అని వేస్తూ ఉంటారు, యూపీ ప్లస్ ఇది యూక్లిప్టస్. అంటే జనరల్ గా వేరే వాళ్ళు ఇంకా తక్కువ అంటే కమర్షియల్ అని ఉంటాయి, వాటిలో రబ్బర్ వుడ్ అని అలాంటివి వేస్తారు. కానీ మనమైతే ఓన్లీ ప్రీమియం క్వాలిటీ చేస్తామండి. ఇనిషియల్ స్టేజ్ లో మీకు ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేశారండి? ఉంటుంది సార్, పెద్ద ఇండస్ట్రీ పెట్టుకున్నప్పుడు మనం ఎనీ బిజినెస్ ఇనీషియల్ 6 to 1 year స్ట్రగుల్ అన్నది ఉంటుంది. నేను ఇనీషియల్ స్టేజ్ లో బాగా సఫర్ అయ్యాను. స్టాక్ పెట్టుకుని కరెక్ట్ రేట్ రాక, అదే టైంలో కోవిడ్ ఫినిష్ అయినా బిజినెస్ లేవు. ఓవరాల్ గా మొత్తం త్రూ అవుట్ కంట్రీయే కదా ఓల్డ్ ఫేస్ చేసిన ప్రాబ్లం, నేను అదే ఫేస్ చేశాను. ఇంకా లక్కీగా దేవుడి దయ వల్ల మనకి ఏమి ప్రాబ్లం లేకుండా మనం గెట్ ఆన్ అయ్యి ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నామంటే. ఎప్పుడు అంటే ఎవరు డిస్కరేజ్ చేయలేదు మిమ్మల్ని ఆ టైంలో కూడా? ఆబ్వియస్లీ చేస్తారు కదండి, వచ్చిన వాళ్ళు అమ్మో ఇంత స్టాక్ ఉందా, ఇలా అయితే కష్టం కదా, అందులోనూ మీరు ఇప్పుడే ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, దానికి తోడు ఇంత స్టాక్ చేసి పెట్టారు, ఎలా ఎలా అనేవాళ్ళు టెన్షన్ వచ్చేది. కాకపోతే మా నాన్నగారు చెప్పేవాళ్ళు ఎప్పుడైనా ఏదైనా ఒక పని చేస్తే సపోర్ట్ బాగుంటుంది అంటే టెన్షన్ తీసుకోవద్దని. సో అదే ఫార్ములా నేను ఎప్పుడు యూజ్ చేస్తాను. ఎక్కువ దేని గురించి పెద్ద టెన్షన్ పడను, ఉంటుంది లైట్ గా, దానికి సోర్సెస్ సొల్యూషన్ ఏంటని ఎదుగుతాను. సో దాన్ని ఇదిగాను ఓవర్కమ్ అయ్యాను. వితిన్ 3 or 4 months మాత్రం కొద్దిగా బాగా స్ట్రగుల్ అయ్యాను. అంతకుముందు మీ లైఫ్ ఇప్పుడు లైఫ్ డిఫరెన్స్ ఉంటుంది. నార్మల్ సిటీకి వచ్చినప్పుడు ఎడ్యుకేషన్ పరంగా కానీ ఏదైనా మొత్తం పిల్లల గురించి కానీ మొత్తం లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయినప్పుడు కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి. సో ఇప్పుడు మీరు మీ గోల్ రీచ్ అయ్యాలనుకుంటున్నారా? ఆల్మోస్ట్ రీచ్ అయ్యానండి. అంటే 100% అవ్వకపోవచ్చు కానీ 70 to 80% అయితే రీచ్ అయ్యాను. సో చాలా ఈ కోవిడ్ ఆఫ్టర్ కోవిడ్ చాలా ఇండస్ట్రీస్ సిక్ అయినాయి, కానీ బై గాడ్ స్పేస్ పర్లేదు, మనం బాగా నిలదొక్కున్నట్టు సాటిస్ఫైడ్. మనకున్న సేల్స్ కి మన ప్రొడక్షన్ కి ఎప్పుడు ఆర్డర్స్ ఉంటాయి. సో మీరు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు కాబట్టి క్వాలిటీ పరంగా మీరు ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలనుకున్నారా? యాక్చువల్లీ చాలా మంది సజెస్ట్ చేశారు, లైక్ కమర్షియల్ వెళ్ళండి, కమర్షియల్ కి చాలా మార్కెట్ ఉంది. యాక్చువల్ కమర్షియల్ ఆల్మోస్ట్ 70% ఉంటే 30% ఓన్లీ ప్రీమియం క్వాలిటీ ఉంటుంది. నేను దాన్నే టార్గెట్ చేశాను. ఎందుకంటే ఈవెన్ కస్టమర్ మనకి విజిట్ చేసిన మనం రబ్బర్ వుడ్ అని రకరకాల బుక్స్ ఉంటాయండి,
అది చూస్తే కస్టమర్ కూడా ఒక ఒపీనియన్ ఉంది, వీళ్ళు ఇది కూడా మిక్స్ చేస్తారు తెలుస్తుందా మనకు ప్లై చూడగానే? చూడగానే అర్థం అవుతుందండి మనకి, చూడగానే ప్లై దాని స్ట్రెంత్ అది వెయిట్ గానీ దీని గురించి ఐడియా ఉన్న ఖచ్చితంగా కామన్ మ్యాన్ కైనా అర్థమవుతుంది. మన ప్లై చూసి క్వాలిటీ ప్రొడక్ట్ చేస్తున్నారు అన్న ఇదైతే ఖచ్చితంగా కలుగుతుంది. మీ లోగో చాలా బాగుందండి, లలిత ప్లైవుడ్ అని. ఈ లలిత ప్లైవుడ్ ఇండస్ట్రీస్ మీరు జంగారెడ్డిగూడెంలో ఎప్పుడు స్టార్ట్ చేశారు? యాక్చువల్ గా లలిత ప్లై 2019 లో స్టార్ట్ చేశాను పేపర్ వర్క్. 2020కి మనకి మిషనరీ ఇన్స్టలేషన్ కమిషనింగ్ మొత్తం అంటే 2020 నవంబర్ లో మనం ప్రొడక్షన్ స్టార్ట్. ఓకే. సో 2021 జనవరి నుంచి మనం మార్కెటింగ్ స్టార్ట్ చేసాం. లాక్డౌన్ పీరియడ్ లో ఇబ్బంది పడ్డారు? బాగానే పడ్డామండి. అంటే యాక్చువల్ గా మనకి ప్రొడక్షన్ అయితే స్టార్ట్ కాలేదు. మనకి యాక్చువల్ గా కోవిడ్ కూడా ఒక విధంగా మనకి ఫేవర్ అన్నట్టే అయ్యింది. ఇన్స్టలేషన్ మొత్తము అప్పుడే అదే టైంలో అయ్యింది. మరి అప్పుడు వర్కర్స్ యాక్చువల్ గా బిఫోర్ లాక్డౌన్ వచ్చారు. వాళ్ళు ఇక్కడే ఉండి 3 months 4 months ఇక్కడే పని చేశారు. కొద్దిగా అది కూడా మనకి ప్లస్ అయింది. ప్రొడక్షన్ అయితే మనం ఫుల్ ఫ్లెడ్జెడ్ గా డిసెంబర్ నుంచి స్టార్ట్ చేసాం. జనవరి నుంచి మార్కెట్ లోకి మనం తిరగడం స్టార్ట్ చేసాం. లలిత ప్లై అని పెట్టడానికి ఏమైనా రీజన్ ఉందండి పేరు? ఇది యాక్చువల్ మా అమ్మగారి పేరండి లలిత. సో అమ్మగారి పేరు మీదనే మనం లలిత ప్లైవుడ్ ఇండస్ట్రీస్ అని పెట్టాం. ఇప్పుడు మీకు మార్కెటింగ్ ఎప్పటి నుండి, అంటే మార్కెటింగ్ అంటే మీరు ఎట్లాంటి స్ట్రాటజీ యూజ్ చేశారంటే? యాక్చువల్ గా ముందే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. డ్యూ టు కోవిడ్ మనం మార్కెట్ లో తిరగలేకపోయాం. సో అది అయిపోయాక జనవరిలో మనం స్టార్ట్ చేసామండి. అంటే సెపరేట్ మార్కెటింగ్ టీమ్ అంటూ ఏం పెట్టలేదు. నేను యాక్చువల్ గా నేనే తెలుసుకోవాలని నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి మాక్సిమం ఏపీ తెలంగాణ మొత్తం తిరిగామండి. ఇలాంటి శాంపుల్ పీసెస్ తయారు చేసి మన విజిటింగ్ కార్డ్ అవి తీసుకుని ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ షాప్ తిరిగాం. జస్ట్ ఏదో బిజినెస్ వచ్చేస్తుందని కాదు, కానీ వాళ్ళకి ఎప్పుడన్నా ఇన్ నీడ్ ఉంటే లలిత ప్లై ఉంది, జంగారెడ్డిగూడెం ఉందో అని వాళ్ళకి తెలియాలి అన్న ఉద్దేశంతో ప్రతి షాప్ తిరిగాం. ఇప్పుడు దీనిలో అంటే సైజెస్ కానీ ఇది అంటే 8x4 వచ్చి జనరల్ నార్మల్ సైజ్ అండి. మన ఇంటీరియర్ యూజ్ చేసేదంతా 8x4 బోర్డు ఉంటుంది. వీటిలోనే మళ్ళీ కట్ సైజెస్ అంటారు, 6x3 ఇలాంటివన్నీ ఏంటంటే బెడ్స్ కి కింద ప్లై వేసుకుంటారు కదా, వాటికి వీటిలో వేరియస్ థిక్నెస్ ఉంటాయి. అలాగే 18, 12, 9, 6 మాక్సిమం కాదండి, మాక్సిమం 25 కూడా ఉంటుంది. ఇక డిపెండ్స్ అన్నమాట. అది కొద్దిగా రేర్ గా యూజ్ చేస్తారు. జనరల్ గా వెళ్ళేది కబోర్డ్ కి వెళ్ళేదైతే 18 దాంతో పాటు 12, 9, 6 ఇక కార్పెంటర్ యూసేజ్ బట్టి వాడుతూ ఉంటారు. దీనిలో కాంపిటీషన్ ఎలా ఉంటుందండి? కాంపిటీటర్స్ ఉన్నారు, పెద్ద బ్రాండెడ్ ప్లైవుడ్ కూడా దొరుకుతుంది కదా, దాని నుండి మీరు ఎలా సర్వే అవుతున్నారు? మీ ప్రోడక్ట్ ఎలా సెల్ చేస్తారు? ఇది హ్యూజ్ కాంపిటేటివ్ మార్కెట్ అంటే ఇది జనరల్ గా ప్లై అనగానే మోస్ట్ ఆఫ్ ది ఆల్మోస్ట్ 80% కమ్స్ ఫ్రమ్ నార్త్. మొత్తం నార్త్ లో బాగా ప్రొడక్షన్ ఎక్కువ. ఓకే. సౌత్ లో మనకి లెక్క పెట్టుకోవచ్చు ఇండస్ట్రీస్ పెద్దగా ఎక్కువ ఉండవు, ఎందుకంటే రా మెటీరియల్ మెయిన్. కాకపోతే ఈ మధ్యన ఇక్కడ మనకు కూడా రా మెటీరియల్ బాగానే దొరుకుతుంది. ఇప్పుడు ఆ స్టాండర్డ్స్ రీచ్ అవ్వగలుగుతున్నారు 100%. ఈవెన్ ఇప్పుడు హెవీ పెద్ద పెద్ద కాంపిటీటర్స్ అయినా వాళ్ళు ఎన్ని ఫ్యాక్టరీస్ అని పెడతారు, వాళ్ళైనా మనలాంటి చిన్న ఫ్యాక్టరీస్ కి వాళ్ళు జాబ్ వర్క్స్ ఇచ్చి బ్రాండింగ్ చేసుకుంటారు. సో మనం కొత్తగా మార్కెట్ లోకి వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే 100% మనం క్వాలిటీ చేయాలి. మనం మార్కెట్ లో నిలబడాలి అంటే క్వాలిటీ మెయిన్. మీరు క్వాలిటీ ఇచ్చి 4 రోజులు లేట్ గా వచ్చాము కానీ 100% మీరే విన్నర్ అవుతారు. సో స్టాండర్డ్స్ అన్నవి మెయింటైన్ చేస్తా అంటే. సో మనకి కాంపిటేటివ్ అంటే మనం ఏమి వాళ్ళతో అంత కంపీట్ చేయము. మన మార్కెట్ ఎంత అండి, చిన్నది. మన మార్కెట్ లో నా స్టాండర్డ్స్ ని బట్టి నేను చేసే క్వాలిటీని బట్టి నాకున్న కస్టమర్స్ 100% నాకు ఉంటారు. సో దేన్ని నేను పెద్ద కాంపిటేటివ్ గా అనుకోను. సో కొత్తగా ఎవరైనా రావాలంటే దీనిలో మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఫ్యూచర్ అంటే 100% హార్డ్ వర్క్ అయితే 100% చేయాలి. క్వాలిటీ చేసి ముందుకు రావాలి అంటే నవ్వేడేస్ ఎలా అయిందంటే రా మెటీరియల్ కొద్దిగా స్కేర్సిటీ నడుస్తుందండి. ఇది అంతా వుడ్తో కదా, ఇవేమి ప్లాస్టిక్ అలాంటివి అంటే ప్రొడక్షన్ బట్టి ఉంటది.
ఇది కూడా నేచురల్ గా దొరికే వుడ్ కాబట్టి కొద్దిగా స్కేర్సిటీ ఉంది. కొద్దిగా ఆలోచించి చూసుకుని చేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. అంటే నేను స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికి చాలా వేరియేషన్ వచ్చింది. రా మెటీరియల్ లో కానీ అవైలబిలిటీ కానీ కొద్దిగా చేంజెస్ అయితే ఉన్నాయి. సో డైరెక్ట్ గా నేనైతే ఎంకరేజ్ చేయను. అంటే నాకు ఏదో కాంపిటేటివ్ అవుతారని కాదు, అయితే జెన్యున్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నాను నేను. అంటే అలా కాదండి, నేనేమంటానంటే ఇప్పుడు కొంతమంది మన ఇంటర్వ్యూ చూడొచ్చు, ఇది చూసిన తర్వాత ఇన్స్పైర్ అవ్వచ్చు. ఇన్స్పైర్ అయ్యి ఇది చేయాలని కొంతమంది యూత్ కి మీరు ఇచ్చే సలహా అంటే దీనిలో దిగొచ్చా అనేది నేను బిజినెస్ పరంగా వాళ్ళకి గ్రోత్ పరంగా ఎట్లా ఉంటుంది? నాకు కాల్స్ జనరల్ గా వస్తానే ఉంటాయి. అంటే నేను సప్లై చేసే వాళ్ళు అప్పుడప్పుడు కాల్స్ చేస్తా ఉంటాను. మా వాళ్ళు ఇలా పెడదాం అనుకుంటున్నారు, ఏమంటారు ఏంటి అని. జనరల్ గా ఆబ్వియస్ గా మీ దగ్గర క్యాపిటల్ ఉంది, రీసోర్సెస్ ఉన్నాయి, లైక్ రా మెటీరియల్ సోర్స్ చేసుకునేది నియర్ బై ప్లేసెస్ ఉంటే బాగానే ఉంటదండి. మెయిన్ క్వాలిటీ ఇంకా అదంతా మీ హార్డ్ వర్క్ బట్టి ఉంటది. పర్లేదండి. ఇండస్ట్రీ అయితే ఇది ఎవర్ గ్రీన్ ప్రొడక్ట్ అండి. దీంతో ప్లై అన్నది ఏంటంటే ఇప్పుడు ఒక హౌస్ ఉంది, ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ ఉంటే ఆల్మోస్ట్ 30 to 40 షీట్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ డోర్ ఇండస్ట్రీ. డోర్ అంటే 4 ఉంటాయి, 5 ఉంటాయి, అంతకు మించి ఉంటుంది. ఇదేంటంటే ప్రొడక్ట్ మంచి ప్రొడక్ట్. అది కాకుండా ఇవాళ ప్రతి ఒక్కళ్ళు వుడ్ వర్క్ లేని ఎవరు గృహప్రవేశం కూడా చేసుకోవట్లేదు. సో ప్రొడక్ట్ అయితే నెంబర్ 1 ప్రొడక్ట్. మీరు 100% ఏరియా దిగొచ్చు, కాకపోతే 100% మీరు క్వాలిటీ ఇవ్వగలిగి మీకు రా మెటీరియల్ సోర్సెస్ అన్ని చూసుకొని డెసిషన్ తీసుకుంటే మంచి బిజినెస్ అండి. అంటే ఇప్పుడు యూత్ కి అంటే దీనిలోకి రావాలనుకుని ఎవరన్నా మిమ్మల్ని గైడ్ చేయడానికి అందులో 100% సజెస్ట్ చేస్తాను, గైడెన్స్ ఇస్తాను. అందులో ప్రాబ్లం ఏమిటంటే యూత్ కి మీరు ఇచ్చే మెసేజ్? యూత్ కి నేను ఇచ్చేది ఏంటంటే, మీరు మీ పేరెంట్స్ ఎంతో కష్టపడి మిమ్మల్ని పైకి చదివిస్తారు, వాళ్ళు అన్ని సాక్రిఫైస్ చేసి మిమ్మల్ని ఆ స్టేజ్కి తీసుకొస్తారు. పేరెంట్స్ ని మర్చిపోవద్దు. మీ లైఫ్ లో ఫస్ట్ గోల్ అదే ఉండాలి. పేరెంట్స్ ని మంచిగా చూసుకోవాలి, వాళ్ళకి ఏ కష్టం కలగకుండా చూసుకోవాలి. ఎందుకంటే మీకు ఈ టైంలో తెలియకపోయినా మీరు యాజ్ ఏ పేరెంట్ మీరు 100% అప్పుడు ఫీల్ అవుతారు, అమ్మ మా నాన్న ఇంత కష్టపడ్డా, మా అమ్మ ఎంత కష్టపడ్డా. సో మీ పేరెంట్స్ కి 100% మీరు 100% వాళ్ళని మర్చిపోకూడదు. ఏది చేసినా ముందు వాళ్ళ సజెషన్ కూడా తీసుకుని ముందుకు వెళ్ళాలి. కాకపోతే పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఇమీడియట్ గా మీరు ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. 100% స్ట్రగుల్ ఉంటుంది. ఇదేమి ఈజీ చేయకపోతే కాదు. పక్కా మీరు చాలా స్ట్రగుల్ చేయాలి, చాలా హార్డ్ వర్క్ చేస్తేనే మీరు ఒక స్టేజ్కి దిగాలి. ఏదో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సపోర్ట్ చేస్తారు, వీళ్ళు సపోర్ట్ చేస్తారని మాత్రం ఒక స్టెప్ అయితే తీసుకోవద్దు. సజెస్ట్ చేసేవాళ్ళు ఏంటంటే వాళ్ళు మనకి ఒక సజెషన్ ఇస్తారు, మిగిలిన హార్డ్ వర్క్ అంతా మన చేతుల్లో ఉంటది. మీరు దానికి ప్రిపేర్ అయ్యే దిగాలి. ఏదైనా ఏదో వాళ్ళు చెప్పారు, వాళ్ళ సపోర్ట్ ఉంటుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. 100% మన డెడికేషన్ అందులో 100% ఉంటేనే మనం. థ్యాంక్ యూ సూర్యకిరణ్ గారు, మీ వాల్యుబుల్ టైం వెచ్చించి మా స్టూడియోకి వచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, మంచి విషయాలు మాతో పంచుకున్నందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఒకసారి మీ ప్రోడక్ట్ గురించి మా సబ్స్క్రైబర్ కి వివరించండి. ఎక్కడ ఉంది లొకేషన్, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా అప్రోచ్ అవ్వాలనేది ఒకసారి మీరు మా సబ్స్క్రైబర్స్ కి తెలియజేయండి. థ్యాంక్ యూ శ్రీధర్ గారు, మీ టైం తీసుకుని నన్ను మా ప్రోడక్ట్ ని మొత్తం అందరికి ఇంట్రడ్యూస్ చేసినందుకు. మనది వచ్చి లలిత ప్లై అండి బ్రాండ్ నేమ్. ఇందులోనే వేరియస్ బ్రాండ్స్ ఉంటాయి, లైక్ గ్రీక్ ప్లై, ఇటాలియన్ ప్లై, లైక్ ఎన్ నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ ఉంటాయి. మనది ఫ్యాక్టరీ వచ్చి జంగారెడ్డి. మనం హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, ఖమ్మం ఇలా వేరియస్ స్టేషన్స్కి సప్లై చేస్తాం. అక్కడ నుంచి వాడు చేసుకుంటారు. లైక్